రాయవారము. నా పేరు సంతోషమ్మ. నేను చెప్పే సాక్ష్యం ఏంటిదంటే, నా మనవరాళ్ళు ఒక అమ్మాయి నర్సింగ్ చదువుతుంది, ఒక అబ్బాయి ఇంటర్ చదువుతుంది. వాళ్ళు బడికి స్కూల్కి పోవటం లేదు. మేము పాస్గా పోవటం లేదు. రాత్రి 9 గంటల కాడ పాస్టర్ గారికి ఫోన్ చేసిన నేను. పాస్టర్ గారు ఫోన్ చేసిండు, పోతారులేమ్మని ఫోన్ చేసిండు. తెల్లారాలకు మేము పోతాములే, స్కూల్కి పోతామని తెల్లారాలు వెళ్ళిపోయినరు. పరీక్షలు ఫస్ట్ మార్కులలో వచ్చిండ్రు. ఫస్ట్ మార్కులు వచ్చినాయి పరీక్ష. ప్రార్థన చేయగానే దేవుడు కార్యం చేశాడు. ఆ బిడ్డల మనసు మార్చేశాడు. దేవుడు మనసు మార్చిండు. కఠినంగా ఉంది అంతకుముందు. 10 రోజులని మేము పోమంటున్నారు. కఠినమైన పిల్లలండి ఈ రోజుల్లో. హల్లెలూయా. పిల్లలు ఎట్టున్నారంట, కఠినమైన పిల్లలు. కానీ దేవుడు వారి మనసులను మార్చాడు. దేని వలన? ప్రార్థన వలన. ఏ ఊరండి మీది? రాయవరం. మార్కాపురం దగ్గర రాయవరం నుంచి వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డకు టైఫాయిడ్ జ్వరము 2 వారాల నుంచి వస్తుంది. అమ్మా నేను పరీక్ష చేపించుకొచ్చున్న పోయి నాకు టైఫాయిడ్ జ్వరం అంటమ్మా అన్నది. మళ్ళీ నా యేసురత్నం రాసుకమ్మా ఏం బాదు, నేను పాస్టర్ గారికి అడిగి పోయి మంగళవారం యువతలే సాక్ష్యం అలా తగ్గిపోయిందమ్మా, నాకు జ్వరం లేదు అని తీసుకొచ్చుకుంది. యేసు రక్తం రాసిన తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకుంటే తగ్గి లేదన్నారా? టైఫాయిడ్ లేదన్నారు. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పడదాం. గట్టిగా కొట్టాలా దేవుని ఇష్టం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ ఈ మధ్య మా అమ్మ జలుబు జ్వరం చేసి కోమా లేకపోయింది. నీకు నేను ఫోన్ చేసిన పాస్టర్ గారు, మా అమ్మ కోమ లేకపోయింది, మా అమ్మ బతికి అన్నం తిని లేచి మాట్లాడితే సాక్ష్యం చెబుతాను. ప్రార్థన గొప్ప కార్యము చేసింది. ఎవరైనా కూడా ప్రార్థన చేసుకోవడం క్రైస్తవుడి లక్షణం. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. నాకు మా తోడుకోళ్ళ గొడవ వచ్చి వాళ్ళు నా మీద గొడవకు వస్తే, తండ్రి ప్రార్థనకు వస్తాను, నాకు గొడవలు లేకుండా బాగుంటే చాలు అనుకున్నా. ఏ ఊరు మీది? దేపల్లి. చాలు అని ప్రార్థనకు వస్తాను దూరాలు వచ్చా. సమాధానం వచ్చిందా? గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్ట. హల్లెలూయా. పాస్టర్కి నా వందనాలు. నాకు కడుపులు నొప్పి, తల నొప్పి ఉంటే, వాంతులు అవుతుంటే, ఏసయ్యా నాకు వాంతులు కడుపు నొప్పి తగ్గిపోతే ఉపవాసం ఉంటే సాక్ష్యం చెబుతానన్నా తగ్గిపోయింది. వాంతులు కడుపు నొప్పి తగ్గిపోయినాయి. ప్రార్థన చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పడానికి. హల్లెలూయా. పాస్టర్కి నా వందనాలు. నేను మొన్న అయితే అంతకుముందు ఒక 5-6 నెలల కింద నాకు దానిమ్మ ముళ్ళు ఇక్కడ గుచ్చుకుంది, నడుం కాడ కింద పడ్డా. గుచ్చుకుంటే అది ఏ ముళ్ళు గుచ్చుకుందో నేనైతే చూడలే. బాగా నొప్పి తీస్తా ఉంటుంది. నేనైతే ఏం పట్టించుకోను, అది ఏం చేసిద్దిలే అని నేను డాక్టర్ దగ్గర కూడా చూపించుకోలే. ఒక 2 వారాలు 3 వారాల నుంచి బాగా నొప్పి తీస్తా ఉంది. నొప్పి తీస్తుంటే ఇంకా నేను గుర్తు చేసుకున్నా, ఏసు రక్తం పూసుకున్నా. తర్వాత మొన్న పోయిన శుక్రవారమే ఆ ముళ్ళు గిల్లు మొత్తం పోయి తగ్గిపోయి మానిపోయి మంచిగా దేవుడు తగ్గించిండు. మొన్న పనికి పోయినప్పుడు కూడా బాగా గుండెల్లో నొప్పి వచ్చింది. బాగా నాడుతుంటే, పొగాకు నాడుతుంటే గుండెల్లో బాగా నొప్పి పట్టుకున్నట్టుంది. తండ్రి నేను సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నా. మళ్ళీ చేతులన్నీ నొప్పి పుడతా ఉన్నాయి. 2 చేతులు నొప్పి, గుండెల్లో నొప్పిగా ఉంది. తగ్గితే నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అనుకున్న. ఒక పావు గంట కల్లా తగ్గింది, మంచిగా ఆరోగ్యం వచ్చింది. నొప్పి తగ్గిపోయింది, ఆ గాయము తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. పేరు లచ్చమ్మ, మాది బృందావనము. అటు తిరుగమ్మా, అటువైపు తిరుగు. మా అమ్మకు పచ్చివాతం వస్తే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నా. పక్షవాతం వచ్చింది ఎవరికి? మా అమ్మకి. అమ్మకి. దేవుడి దేవుడు బాగానే ఉంది, నడుస్తుంది. తగ్గిపోయింది ఇప్పుడు, మరి నడుస్తూ ఉంది. ఏ ఊరు చెప్పావు? బృందావనం. బృందావనం. ఓకే. నా బిడ్డకు కూడా థైరాయిడ్ ఉందని చెప్పారు. ఏముంది నీ బిడ్డకి? థైరాయిడ్ ఉందని. థైరాయిడ్ ఉందన్నారు. బాగానే ఉంది. తగ్గిపోయిందా థైరాయిడ్ కూడా? యేసు రక్తం తీసుకెళ్ళి రాస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? చూడండి ఆ బిడ్డ యొక్క నమ్మకత్వం, విశ్వాసం, ప్రార్థన దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యం. తన తల్లికి పక్షవాతం తగ్గిపోయిందంట, తన బిడ్డకి థైరాయిడ్ తగ్గిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మునుపటి వారం వద్దామనుకొని రాలేకపోయినా షూ కింద వాసింది.
వస్తే యేసురత్నం పూసుకొని యేసయ్య పోదాము మంగళవారం పోదాం అనుకున్నా. చెవి కింద వాసిందా? మొన్నటి గడ్డలాగా వాసిందా లేకపోతే ఎట్లా? ఇక్కడ చెవి కింద ఇంత ఎత్తు వాసింది. మొన్నటి వారం వద్దాం అనుకునే లేకి సంగత్తు కొట్టుకోవాలని సంగత్తు కొట్టుకుంటా కొడతా కాలు కొట్టుకున్నా. రాలేక కాలు కొట్టుకున్నాక నెత్తురు కారిపోతూ ఉంది. గబగబగా కండవ చించుకొని కట్టుకొని ఇంటికి వచ్చి సెప్టిక్ ఇంజెక్షన్ చేయించుకొని మందు వేయించుకున్నా. వారం అయింది ఈ రోజుకి. యేసయ్య ఎంత పని ఉండా, రేపు వారం నీ కాడికి వస్తాను మంగళవారం ప్రార్థనకి. మరి వాపు తగ్గిపోయిందా? చెవి దగ్గరది ఏం చేసావు వాపు తగ్గడానికి? యేసు రక్తం రాసుకున్నావు, తగ్గిపోయింది. తగ్గిపోయింది. పుండు కూడా చాలా తగిలింది కూడా యారాయిలు పూసుకొని ప్రార్థన చేసుకుంటున్నా, తగ్గిపోయింది. ఈ మంగళవారం. ఏ ఊరు మీది? ఈగలపాడు నుంచి వస్తున్నావు. చెవి కింద వాపు వస్తే యేసు రక్తం రాసుకొని ప్రార్థన చేసుకుందంట, దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవునామానికి స్తోత్రం. అయ్యగారికి అందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం వద్దామని ప్రయాణం అయ్యి వద్దామని నీళ్ళు కూడా ఆగబెట్టుకొని పొనుకొని నిద్రపోయి అట్నే పొనుకొని బాగా విపరీతంగా నడువులు నొప్పులు వచ్చినాయి. నడువులు నొప్పి వచ్చి టాబ్లెట్ వేసుకున్నా తగ్గకుండా బాగా నొప్పులు వస్తున్నాయి. ఇంట్లోనేమో ఈయన లేడు, చేనుకి వెళ్ళిండు. ఇంకా అతడు ఇంజక్షన్ చేయించుకుందాం, ఇంకా నొప్పులు ఎక్కువైనాయి. బాగా నొప్పులుగా ఉండి అసలు ఎగవలేకపోతున్నా. యేసయ్య నీ చిత్తం ప్రభు, నాకెందుకు ఈ రకంగా దేవుణ్ణి వెనకేసాను అనుకుంటా. నేను 5 వారాలు, ఇదే 5వ వారం వద్దామనుకొని వెనకేసినందుకేమో నాకు ఈ నడుములు నొప్పులని యేసు రక్తం పూసుకొని అట్నే పావుగంట పొనుకున్నాక తగ్గిపోయింది. దేవుడు తప్పకుండా తన బిడ్డలకి స్వస్థత ఇస్తాడు. యేసు రక్తం రాసుకున్న తర్వాత తగ్గిపోయిన ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ఏ ఊరు మీది? ఇస్తేపురం అండి. ఇస్తేపురం. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి వందనాలు. అన్నగారికి నా వందనాలు. మాది బాధాపురం అండి. కాళ్ళు మంటలు వచ్చి దురదలు వచ్చి బాగా 3 రోజుల నుంచి జలగా ఉండి నిద్ర పట్టలేదు. యేసు రక్తం అప్లై చేసుకొని. ఏ ఊరని చెప్పావమ్మా? బాధాపురం. కాళ్ళు మంటలు వచ్చినాయి, దురదలు వచ్చినాయి, బాగా జల వచ్చింది. తగ్గల 3 రోజులు తగ్గట్లేదు. అప్పుడు యేసు రక్తం రాసుకొని మంగళవారం సాక్ష్యం చెప్తానన్నాక మంటలు తగ్గిపోయినాయా? దురద తగ్గిపోవడం, మొత్తం అంత స్వస్థత వచ్చేసి హీల్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఎంత గొప్ప సాక్ష్యం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి పాస్టర్మ్మ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. ప్రేరాయలు తీసుకెళ్ళి పూసుకున్నాక తలనొప్పి ఎక్కడ వచ్చేదమ్మా? తల్లో బాగా హెడేక్, ఈ భాగంలో వచ్చే తల్లో బాగా విపరీతంగా వస్తుంది. టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చి 3 ప్రేరాయల్ బాటిల్స్ తీసుకెళ్ళినాక తగ్గింది. మంగళవారం ప్రేరాయలు తీసుకొని రాసుకున్నావు, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసుకున్నావు. ఏ ఊరు మీది? చెరుకుంపాలెం. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. అలాగే మా బెర్రకు బాగాలేకపోయినా కూడా కొంచెం ప్రేరాయలు నీళ్ళల్లో వేసి తాపితే తగ్గిపోయింది. స్వస్థపరిచాడు దేవుడు. యేసయ్యకే మహిమ. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. నాకు తలనొప్పి, కాళ్ళు నొప్పులు బాగలేపు అనుకున్నా. శరీరం అంతా నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు పోయింది. మా తమ్ముడి వల్ల యేసు రక్తం ఇచ్చింది. ఇప్పుడే అమ్మాయి ఇచ్చింది. రాత్రి పూసుకున్నాక తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? వీరాయపాలెం. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. తన బంధువులు ఇచ్చారంట ప్రేరాయలు. అది రాసుకోగానే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంది. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి వందనాలు. దేవునికి వందనాలు. నా భర్తకి కాలు నొప్పులు వచ్చి బాగా పడుతూ ఉండేవాడు. పోయిన వారం కంటే అంతకుముందు వారం వచ్చినాం మేము. వద్దు ఇక్కడ ప్రేరాయలు తీసుకొని పోయి రాసిన తర్వాత బాగానే ఉంది, తగ్గింది బాగా అని చెప్పాడు. తగ్గిందా? తగ్గిపోయిందండి. ఏ ఊరు మమ్మీది? పార్వతీపురం నుంచి వస్తున్నారు. తగ్గితే సాక్ష్యం చెబుతానని అనుకున్నాను. తగ్గితే సాక్ష్యం చెప్తాం అనుకున్నావు. ప్రేరాయలు తీసుకుని వెళ్ళావు. నీ భర్తకు రాసేసావు. కాళ్ళకంతా రాసా. 2 కాళ్ళకు రాసిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. కాళ్ళు నొప్పుల నుంచి దేవుడు స్వస్థపరిచాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు ఈ మధ్య జ్వరం వచ్చింది. బాగా జ్వరం రావడంతో రక్తకణాలు తగ్గిపోయింది.
రక్తకణాలు తగ్గినాక చూపించుకున్నా 2 సార్లు టెస్ట్ చేపిస్తే ఒకసారి తగ్గినాయి అమ్మ, రెండోసారి పెరిగినాయి అని చెప్పారు. పెరిగినాయి అని చెప్పిన తర్వాత కూడా కాలు నొప్పులు తగ్గట్లేదు, అసలు హుషారు ఉండట్లేదు. ఊరికి మంచంలో పడుకోవాలనిపిస్తుంది. ప్రేరాయిలు పూసుకున్న తర్వాత కొంచెం బాగానే ఉంది, ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. తగ్గితే సాక్ష్యం చూతాను అనుకున్నాను, ఇప్పుడు బాగానే ఉంది. నీకు కూడా దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ అమ్మకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు 7వ వారం నేను రావటము. మరి నా కూతురు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. నాకు 11 సంవత్సరాలు మించి దగ్గు వస్తుంది, దగ్గు ఆయాసము. ఒంగోలు హాస్పిటల్ అన్నీ తిరిగినా కానీ అమ్మ వాతావరణాన్ని బట్టి నీకు దగ్గు వస్తుంది కానీ నేము బొమ్ము ఏం కాదమ్మా అని చెప్పినారు. నేను ఇక్కడికి వచ్చినాక అదిగా తగ్గితే 7 వారాలు నీకు సాక్ష్యం చెప్పుకుంటాను, బియ్యం కట్టేసుకొని నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా. అయ్యగారితో పేరాయలతో నోట్లో వేసి ప్రార్థన చేసిండు. మరి అప్పుడు డబ్బా పెట్టుకొని ఊసేదాన్ని జోంగా పడతా ఉంటుంది. మరి దేవుడు నన్ను స్వస్థపరిచిండు. దగ్గు అప్పుడు మినంగా ఇప్పుడు చాలా వరకు తగ్గింది, బాగానే. 11 సంవత్సరాల నుంచి ఉందమ్మా నీకు అట్లా? 11 సంవత్సరాలు. చాలా హాస్పిటల్ తిరిగావు. మాది బొద్దుగురుపాడమ్మా. బొద్దుకూరుపాడు నుంచి వస్తున్నావు. బొద్దుగురుపాడు అయ్యగారు. అయితే ఇప్పుడు మరి 7 వారాలు వచ్చావు ఇక్కడికి. 7 వారాలు వచ్చా. మరి ప్రేరాలు తీసుకుని వాడావు, ప్రార్థనలో ఏకీభించావు. సంతకాడ ప్రార్థన చేసుకునేది, ఆ ప్రేరాయలు ప్రార్థన చేసుకునేది తాగుతూ ఉంటా. ఇప్పుడు ఎట్లుంది నీకు? మరి పిల్లలు అప్పుడు చాలా వేసుకునేదాన్ని అట్టాడిది. ఇప్పుడు ఏం వేసుకునేదానివి అంతకుముందు? బిల్లలు వేసుకుంటా. అప్పుడు అంతకుముందు పిల్లలు వేసుకునేదానివి. ఇప్పుడు వేసుకోవట్లేదు. వేసుకోకపోయినా బాగుంటుందా? బాగుంది. ఇప్పుడు ఆయాసం కానీ. నేను ఇంకా ఈ స్థలానికి దేవుడు నా బిడ్డ పట్ల నా పట్ల 2 కార్యాలు జరిపించిండు. ఇంకా ఈ స్థలానికి ఆయన నడిపించాలని ఎంతగానో ఆశపడుతున్నా. మరి మీ అందరి కొరకు, ఇక్కడికి వచ్చే బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. బియ్యం బస్తా తీసుకొచ్చావా? బియ్యం బ్యాగ్ తీసుకొచ్చావు? బియ్యం తెస్తావా? నేనే తెచ్చావు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాద భోజనాలకి దేవుడి బిడ్డలు వారు కొంతమంది బియ్యం తెస్తున్నారు, వారు కొంతమంది భోజనాలకి వాళ్ళే చేస్తున్నారు. అంతా కూడా దేవుడే జరిగిస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ. ముందుగా దేవునికి వందనాలు. మా ఊరోళ్ళు వస్తుంటే నాకు బలహీనంగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి అంతకుముందు హాస్పిటల్కి వెళ్తే థైరాయిడ్ చూపించుకుంటే ముందు ప్రార్థన చేసుకున్నా. దేవుడు తండ్రి థైరాయిడ్గా లేకపోతే సాక్ష్యం చెప్పుకుంటానని చేసుకున్నా. చూపించుకుంటే థైరాయిడ్ లేడని చెప్పారు. ఇంకా గ్యాస్ ట్రబుల్కి మాత్రలు ఇచ్చారు. మాత్రలు ఇస్తే అవి వాడుతూ ఉన్నా. అవి వాడుతూ ఉంటే ఒళ్ళు వాపు వచ్చేసింది, బాగా తలనొప్పి వచ్చింది, వాపు వచ్చింది. వాపు వస్తే ఏం దేవుడా ఈ వాపేంది, ఒళ్ళంత ఎంత బరువుగా ఉంది నాకు, నేనే నడవలేకపోతున్నానని అనుకుంటే ఇంక మా ఊరోళ్ళు మంగళవారం ప్రార్థనకు వస్తున్నారు. నేను కూడా అనిపించింది, ఇంక అప్పటికప్పుడు అనుకోలేదు, ప్రార్థనకి వెళ్తాను నేను కూడా అని వచ్చా. ప్రార్థనకు వచ్చేలేకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సైడ్ బాగా నొప్పి వచ్చేసింది. 1 వారం వెళ్దామని అనుకొని వచ్చా. బాగా సైడ్ నొప్పి వస్తే ఏం దేవుడా ఈ సైడ్ అంతా నొప్పి వస్తుంది, కూర్చోలేకపోతున్నాను, నాకు కానీ నొప్పి తగ్గి ఒళ్ళు వాపు కానీ తగ్గి కానిస్టేబుల్ కానీ తగ్గితే నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుని 5 వారాలు నేను వస్తానయ్యా, నీ కానుకేస్తాను, సిమెంట్ కట్టకి ఒప్పుకున్నాను, ఇస్తాను అని ఒప్పుకున్నాను. దేవుడి దయలో నాకు తగ్గింది, అంత బాగానే. ఒళ్ళు వాపు తగ్గిపోయిందా? ఒళ్ళు వాపు తగ్గింది. గ్యాస్ ట్రబుల్ మాత్రలు మానేసాను, ఒళ్ళు వాపు తగ్గిపోయింది. అసలు గ్యాస్ ట్రబుల్ మాత్రలు. ఏ ఊరు మీది? దేకనకొండ. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో యేసయ్యకు మహిమ ఘనత, అమ్మగారికి అయ్యగారికి యేసుక్రీస్తు మహిమలో ఘనత మహిమ చెల్లించిన. మాది మానేపల్లి మేడిపి దగ్గర. నాకు 10 రోజుల నుంచి టైఫాయిడ్ జ్వరం, దగ్గు, జలుబు బాగా ఆయాసంగా ఉంటుంది. ప్రసంగం టీవీలో చూసిన అయ్యగారిది చూసి స్క్రీన్ మీద నెంబర్ కొట్టుకొని ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న 10 నిమిషాలకే బాగుంది. 2-3 సార్లు అన్నం తిన్న. ఆ రోజు బాగా హుషారుగుంది. ఇంకా మంగళవారం వస్తానని రాలేకపోయేసరికి మళ్ళీ 4 రోజులు బాగుంది, మళ్ళీ జ్వరం వస్తుంది. అయ్యా నా తప్పు క్షమించయ్యా, ఈసారి వారం తప్పకుండా వస్తానని ప్రార్థన చేసుకొని ఏడ్చుకొని ప్రార్థన చేసుకుని తగ్గిపోయింది, బాగా హుషారుగుంది. ఏ ఊరమ్మ మీది? మానేపల్లి, మేడిపి దగ్గర మానేపల్లి. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏంటంటే తోడుకోళ్ళ కూతురికి ఇక్కడ ముచ్చొచ్చింది. అమ్మాయి బడికి పోయి నుంచి రాగానే ఏం పిల్ల తెచ్చుకోవాలి, హాస్పిటల్లో బాల ఇంట్లో నా కాడ ఉంటే ఏసురత్నం ఇచ్చిన అమ్మాయిని రాసుకుంది. నాకు నడువులు అస్సలు నిలబట్టలే. నిన్నైతే అసలు పనికి పోయి వచ్చాను,
అసలు పని కూడా చేసుకోలేకపోయినా, నేను హాస్పిటల్కి కూడా పోవట్లే అసలు. అతను ఏసు రథం ఉంటే రాసుకున్నాక అప్పుడు లేచి పని చేసుకో. నీకు తగ్గిపోయింది, ఆ అమ్మాయి కూడా తగ్గిపోయింది. తనకి తగ్గిపోయింది. ఏ ఊరమ్మ మీది? మారెళ్ళ అద్దెంకి దగ్గర. అద్దంకి దగ్గర మారెళ్ళ అద్దెంకి దగ్గర మారెళ్ళ. చూడండి, మరి వారిద్దరికీ కూడా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడంట. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్ గారు కొన్నాళ్ళు నా భర్తకి టైఫాయిడ్ జ్వరం వస్తే తగ్గితే సాక్షి చదువుతానని ఒప్పుకున్నా, తగ్గిపోయింది. ఏ ఊరమ్మ మీది? ఈ ఊరే, వెంకటాచలం. చూడండి, భర్తకు ఉన్నటువంటి ఆ జ్వరము తగ్గిపోవాలని మరి విశ్వాసంతో ప్రార్థన గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వారం వచ్చినాక నా వాళ్ళకి గర్భిణి దశ ఆయన ఏసు రక్తం పోయిందన్న సాక్ష్యం చేతనన్న. కోడలికి గర్భఫలం అందిందా? ఆ ఏసు రక్తం 3 బట్టలు వేసినాక అమ్మాయి దాదాపు ఇప్పుడు 3 నేను నెల. ఏ ఊరు మీది? నిమ్మారం. త్రిపురాంతకం. నిమ్మారం. అబ్బాయి జ్వరం కూడా ఒక రేసు రక్తం రాశాక తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. పాస్టర్కి పాస్టర్కి వందనాలు. మా భర్తకి బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ అవన్నీ కొంత చేయి నొప్పితో బాధపడుతుంది. 7 వారాలు వస్తాం తండ్రి దేవుడి దైవాన. నా భర్తకు కూడా బాగుంటాయి అని నార్మల్గా ఉంటే మా మంగళవారం ప్రార్థనకు వచ్చి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. అవి నార్మల్గా ఉన్నాయి. నార్మల్గా ఉన్నాయి. చేతితో కొంత ఎంతగానో బాధపడుతుంటే ఆ చేయి నొప్పి కూడా తగ్గింది. 7 వారాలు, ఈ వారంతో 7 వారాలు వచ్చినాము. నా భర్తకు తన భర్తకి ఇచ్చిన స్వస్థతను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. మా అన్నయ్యకి గుండెల్లో నొప్పి వచ్చింది. నేను ప్రేరాలు రాశాక గుండెల్లో నొప్పి తగ్గిపోయింది. మా అన్నయ్యకి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? చెరుకుంపాలెం. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పౌసుగల్లు వరగా అనిపించి నా కొడుకు స్టాండ్ తగిలి బండి వారమైంది. తండ్రి దేవాన్ని సాత్యం చదువుతాను. పాస్టర్కి మంగళవారం సాత్యం చదువుతానన్న తగ్గిపోయింది. యేసయ్య పసుపు గల్లా మీది? ఓకే, చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా అబ్బాయికి 11 సంవత్సరాలప్పుడు కడుపు నొప్పిగానే వచ్చింది. మంగళవారం ప్రార్థనకు పోయినా కుర్జీలు ఎత్తకపోయి సాక్ష్యం చేస్తానన్నా తగ్గిపోయింది. కడుపు నొప్పి. ఓకే, కడుపు నొప్పి తగ్గిపోయింది అబ్బాయికి. తగ్గిపోయింది. 2వ సాక్ష్యం మా ఆయనకి బాగలేక ఆసుపత్రికి తీసుకపోతే కొలెస్ట్రాల్ పెరిగినాయి, ఒంట్లో రక్తం ఎక్కువగా ఉంది, మందులు ఆడి జాగ్రత్తగా ఉండాలండి. 5 వారాలు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చేస్తామని తగ్గిపోయింది. భర్తకి తగ్గిపోయింది, కుమారుడికి కూడా సమస్య తొలగిపోయింది. చైర్లు తీసుకొచ్చారా? కుర్చీలు 2 తెచ్చారా? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం ఏంటంటే నా కొడుకు క్యాన్సర్ ఇప్పుడు సంవత్సరం అయింది. దగ్గర పెట్టి ఆపరేషన్ చేసి పేగు సైడ్ వేసి మళ్ళీ 2వ ఆపరేషన్ 6 ఇండిషన్ చేసినాక మళ్ళీ మామూలుగా పేగు వేద్దామంటే 2 గంటలు అంత గంటలు ఏది పేకు పుట్టింది క్యాన్సర్. ఒకటేమో కరిగిపోయింది, ఒకటి కరిగి పేగులు కత్తుకుందంట. అది కూడా మళ్ళీ కుట్లేసారు. దాంట్లో పేగు మడత పడింది. ఇప్పుడు 15 రోజులు అయింది. పేగు మడత పడిందా? ఓకే, పేగు మడత పడితే 15 రోజులు అయింది. ఈ 15 రోజులు అన్నం లేదు, అన్నం పెట్టలే, చలాంతోటే ఉన్నాడు పిల్లడు. ఈ పేరు యాయిలు పంపించా, యేసురథం పంపిస్తే అది రాసుకొని పొట్టకు రాసుకుని నేను టాంచి అన్నం పెడుతున్నారు. బాగుందంట. దేవునికి స్తోత్రం. బాగుంది. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పడతాం. వారి విశ్వాసాన్ని బట్టి యేసయ్యకే మహిమ. పిల్లాడు వస్తే అబ్బాయి తీసుకొచ్చి చెప్పి ఓకే, గాడ్ బ్లెస్ యు. పాస్టర్ గారికి వందనాలు. పాపకి కంటి దగ్గర గుళ్ళు వచ్చేది. అసలు ఇంతలా నుండి కాన్ రాలేదు. అసలు కన్నే బోద్దానికి భయం వేసింది. యేసురత్నం అయిపోతే తగ్గిపోయింది. బాగానే ఉంది. ఏ ఊరు మీది? మాది పెద్దారం. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థతను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నగారికి అక్కగారికి కూర్చొని వందనాడు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు రాత్రి కళలో దర్శనమిచ్చాడు.
నేను నిన్న వినాయక చవితి సందర్భంగా జనాలందరూ ఉత్సవంగా జరుపుకుంటున్నారు కదా, అది చూసి నేను కొంచెం అలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ప్రభువా నీకు స్తోత్రాలు అనుకుంటా నేను వెళ్ళిపోయాను. కానీ దేవుడు కళలో దర్శనం వచ్చి నేను ఈ ఒక మందిరంలో ఏ పరిస్థితుల్లో అయితే వచ్చి ఉన్నానో నా పరిస్థితి ఒక మొత్తం కళల రూపంలో మొత్తం చూపించాడు. ఆయన నేను ఉన్న సాక్ష్యం నువ్వు చెప్పలేదని అన్నయ్యతో మాట్లాడి, ఎస్లీ నువ్వు సాక్ష్యం చెప్పలేదని మాట్లాడాడు దేవుడు. ప్రభువు మీ అందరితో నా సాక్ష్యం పంచుకోవాలన్నా ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వాలని కోరుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను భయంకరంగా విగ్రహాధికుని. నేను చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి నేను క్రిస్టియన్ స్కూల్ 10th దాకా చదువుకున్నాను ఒంగోలు. అయితే అక్కడ దేవుడు దయ వల్ల అన్నీ బాగానే దేవుడిలో ఎదిగి ఉన్నాను. అయితే అక్కడ 10th అనేది నేను ఫెయిల్ అయ్యి ఉన్నాను. మన మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే, నాన్న నువ్వు అక్కడ తిరుపతి వెళ్ళాలి, మనం అక్కడ ముక్కుబడి ఉన్నది, నువ్వు 10th పాస్ కావాలన్నారు. నేనేంటంటే నాకు తిరుపతి వెళ్ళాలంటే నాకు ఇష్టం ఉండదు. ప్రభువా నేను 10th ఫెయిల్ కావాలని నేను మొక్కున్నాను. ప్రభువా నేను ప్రార్థన తీసుకున్నాను, ప్రభువా నేను 10th ఫెయిల్ కావాలి, నేను ఎగ్జామ్స్ అయితే రాయాలని ఆశ ఉంది, పాస్ కావాలని ఆశ ఉంది, కానీ నేను 10th ఫెయిల్ కావాలి అని నేను అలా అనుకున్నాను. అదేవిధంగా 10th ఫెయిల్ అయిపోయా. 10th ఫెయిల్ అయ్యాను. నేను ఇంటికి వచ్చాను. మా అమ్మ నాన్నతో మాట్లాడాను. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో మాట్లాడుకున్నాను. అమ్మ నేను 10th ఫెయిల్ అయ్యానని కొంచెం ఏడ్చే బాధ అయితే ఉంది, కానీ వాళ్ళన్న మాట కోసం నేను తిరుపతి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. అందుకోసం నేను అలా అనుకున్నా. మళ్ళీ సప్లిమెంట్ రాశాను. ఇదిగో నేను ఆ దేవుడు నేను పాస్ అవుతాను అనుకో మనసులో అనుకొని నేను సప్లిమెంట్ రాశాను ఒంగోలులోనే. హ్యాపీగా మళ్ళీ రిజల్ట్ వచ్చినాయి, హ్యాపీగా 10th పాస్ అయ్యి ఉన్నాను. అదేవిధంగా నాకు అప్పుడు దాకా నా జీవితం అనేది ఒక 6 పువ్వులు 3 కాయల్లాగా కలిసిపోయింది. అప్పుడు చిన్న ఏజ్ కదా, నాకైతే తెలియదు. 10th అనేది సబ్జెక్ట్ నుంచి అయిపోయింది. తర్వాత నేను కొన్ని పొలాలు నేనైతే చిన్న పనులన్నీ చేసుకుంటా, వ్యాపారం చేసుకుంటా, నడుచుకుంటూ వచ్చి ఉన్నాను. తర్వాత నా మ్యారేజ్ అయింది. 2017లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు దేవుడిలో నేను వెతుకుతూ వచ్చాను. కానీ మధ్యలో ఏం జరిగిందంటే, అన్నారు కదా డబ్బు ఉంటే కొంచెం దేవుణ్ణి మర్చిపోతారన్నారు కదా, అదేవిధంగా నేను యాదవలో మేము అలా జనాల్లో కలవాలి, జనాల్లో అందరూ విగ్రహాలు చేస్తున్నారు కదా, నేను కూడా అలా మా ఇంటి దేవుడు ఆ దేవుడు ఉన్నాడు, నేను ఖచ్చితంగా అలా చెయ్యాలి అనే లెక్కలో మేము గుళ్ళు కట్టించడం, నాన్నగారితో చిన్నగా అట్లా తిరగటం చేశాను. కానీ దేవుణ్ణి మర్చిపోయానండి. తర్వాత కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాల తర్వాత దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళలాగానే పద వెళ్ళిపోతా ఉన్నాను. తర్వాత ఏం జరిగిందంటే, నా మ్యారేజ్ అయిపోయింది 2017లో. మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే ఏ వస్తువునైతే ఇష్టపడతారో దాని మీద ఆధారంగా బాధపడిపోతాం కదా, అదేవిధంగా నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను. అలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లంలు వచ్చేసినాయి. 2017లో వచ్చినాయి. 17లో వస్తే నేను మళ్ళీ మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అందరూ అన్నారు హ్యాపీగానే ఉంటుంది అది అనేది ధైర్యం చెబుతున్నారు, కానీ ఎవరైతే నాకు భరోసా అయితే ఇవ్వట్లా, ఇలా ఉండాలయా ఇది పొజిషన్ ఎవరు ఇవ్వట్లా. కానీ నేను ఒక 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇంకా నేను చివరిగా అదిగో తిరుపతి ఇక్కడ చలేంద్ర కొండకు అప్పుడు ఇసుక వ్యాపారం నేను దర్శనం చేస్తున్నాను. అప్పుడు దేవుడు కూడా మర్చిపోయా. తర్వాత నేను అన్ని గుళ్ళు తిరిగేసాను. మరలా గుళ్ళు తిరగటం మొదలుపెట్టా. ఏ గుళ్ళు తిరిగినా కూడా నాకు ప్రాయశ్చిత్తం కలగట్లా, మాకు ప్రశాంతత కలగట్లా. ఏంటి అని నాకు ఒక కృంగుదలైనా వచ్చేసింది. కృంగుదల వచ్చి అక్కడికి వెళ్ళాను, ఒక చలేంద్ర కొండ మీదకి వెళ్ళేసి ఇంకా సూసైడ్ చేసుకుందామని చివరిగా అందరితో మాట్లాడాలి, ఏదైనా నా యొక్క మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఒక ఆశపడ్డాను. అందరితో ఫోన్ మాట్లాడాను, మమ్మీతోటి నాన్నతోటి, అదేవిధంగా అక్క అందరితోటి మాట్లాడుకున్నాను, నా చేతని వరకు మాట్లాడుకున్నాను. కానీ అక్కడ కూర్చుంటే నాకేదో ఆలోచన ఎందుకు కలిగిందంటే, మన మదన భవన్ గారు అక్కడ దర్శిలో అక్కడ టెంట్ వేసి పెట్టేవాళ్ళు. అప్పుడు నేను 10th క్లాసు అయిపోయిన తర్వాత మా చెల్లి వచ్చేది, ఆమె తరపున ఒక్కసారి వచ్చి ఉన్నాను. అది ఒక ఆలోచన నాకు ఉండేది, అక్కడ ఏదో అన్నయ్య బాగా చేస్తాడు అనే ఒక ఆలోచన ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అదే గుర్తొచ్చింది. అన్నయ్య పేరు అయితే తెలియదు, అన్నయ్య ఎలా ఉంటాడో అయితే కొంచెం గుర్తుంది, కానీ అది గుర్తుంది. అయినా చూద్దాము, నేను యేసయ్యని నమ్ముకున్నాం కదా, ఈ ప్రాబ్లం అనేది ఇలా తిరుగుద్దేమో. నేను ఒక కృంగుదల స్థితిలో నుంచి ఆ సూసైడ్ డబ్బాని బైక్లో పెట్టుకొని ఇంటికి వచ్చేసాను. చివరిగా ఒకసారి చర్చికి వెళ్ళాలని దర్శనంతా గాలిచ్చాను. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, ప్రార్థన ఇక్కడ ఎవరు ఎక్కడ పెడతారని అడిగి ఉన్నాను. అందరినీ అడిగితే చివరిగా కొంచెం అడ్రస్ చెప్పి ఉన్నారు. అదే విధంగా వచ్చాను. నేను వచ్చినప్పుడు ఈ ఒక ప్రేరణ అనేది ఒక విధంగా ఉన్నది, చాలా డెవలప్, ఒక సింగిల్గా రేగులేస్తూ ఉన్నది. అప్పుడు వచ్చాను మందిరంలోకి. ఆ మందిరంలోకి వచ్చినప్పుడు నేను చివరి బెంచ్లో కూర్చున్నానండి.
చివరి బెంచ్లో కూర్చున్నా. ఎందుకంటే మందిరంలో నుంచి చాన్నాళ్ళు దేవుడికి దూరం అయిపోయాను కదా, ప్రార్థన చేయడం కూడా మర్చిపోయా. అది వరకు దేవుడికి దగ్గరే ఉన్నాను, కానీ నేను దేవుడు అంటే ఒక చివరి ఆప్షన్గా వచ్చాను నేను ఇక మందిరంలోకి. అక్కడికి వచ్చాను, అక్కడికి వచ్చి చివరి బెంచీలో కూర్చొని చివరి కుర్చీలో కూర్చొని భయంకరంగా అన్న వాక్యం చదువుతున్నారు. అక్కయ్య గారు ముందు ఫస్ట్ పాటలు పాడారు, తర్వాత అన్నయ్య వాక్యం చదువుతున్నా, భయంకరంగా గాలి వస్తుంది అటు ఇటు. నేను కూర్చొని ఒకటే ఏడుపు వచ్చేస్తుంది నాకు. ప్రభు అనే ఒక మాట వచ్చింది, కానీ నా ఒక పరిస్థితి అంతా చనిపోవాలన్న డిసైడ్మెంట్లో ఉన్నా కదా. నేను చివరికి ప్రభువా నీ సన్నిధానంలో కూర్చున్నా, నా ప్రాబ్లం ఏ విధంగా తీరాలని ఒక ఆలోచనతోటి ప్రార్థన అనేది చేస్తున్నాను. నాకు వచ్చిన మాటలు వస్తున్నాయి, కానీ నాకు కృంగుదలలో ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నయ్య మాట్లాడాడు, ప్రాణం తీసుకోవడం నీ సొత్తు కాదని అన్న ఆ రోజు బోధించాడు. ఆ రోజు వాక్యం అనేది నాకు క్లుప్తంగా గుర్తులేదు, కానీ అన్నయ్య మటుకు ప్రాణం తీసుకున్నది మీ సొత్తు కాదు, అది దేవుడి చిత్తం అనేది అన్న ఆ రోజు వాక్యంలో ప్రసారించి ఉన్నాడు. అది అన్న ఆరాధనిస్తుంటే నా ఏడుపంతా ఏడ్చి అన్న ఆరాధన పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ రోజుకి కూడా అన్న ఆరాధించే పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆరాధనలో నా ఏడుపంతా ఏడ్చేసాను. ఆ తర్వాత చివరికి ఆరాధన అయిపోయిన తర్వాత నాకు ఎంతో ప్రశాంతంగా భారం తగ్గినట్టు అనిపించింది. ఆ తర్వాత మీరింటికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేసి అప్పుడు ఆ రోజు మళ్ళా వచ్చే మంగళవారం నేను అనుకున్నాను కొంచెం హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ వెళ్ళి టాటలు తిప్పుకుంటా హ్యాపీగా నడుచుకుంటూ ఉన్నాను, కానీ ఫ్యామిలీ ప్యార్ మీద తిరగలేదండి. మళ్ళీ వచ్చి మంగళవారం వచ్చేసాను. మళ్ళీ మంగళవారం వచ్చి నేను అనుకున్నా, ఒక ఒడంబడిక తీసుకున్నా, ప్రభువా నీ చిత్తము నేను కానీ ఈ లోకంలో బ్రతికి ఉండాలి, నీకు సాక్షిగా నిలబడాలి అని అంటే నా ప్రాబ్లాలన్నీ తీరిపోవాలి ప్రభువా. నేను నీ సన్నిధానంలో నీ సాక్షిగా ఏ రోజు నిలబడాలి. నేను ఎక్కడైతే కృంగి ఉన్నానో, ఎక్కడైతే అదే ప్లేస్లో నేను నిలబడతాను ప్రభువా. నేను నీ మీద నాకు ఆధారపడి ఉన్నాను. అట్లా ఆధారపడుతూ ఉంటూ తిరిగి వచ్చి ఉన్నాను. తర్వాత ఖచ్చితంగా నా 3వ వారం వచ్చేసి మా భార్య ఫోన్ చేసింది, ఏమండి రాలేదు ఏంది అని మాట్లాడింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఆ రోజు సాక్ష్యం చెప్పాలంటే అక్కడి నుంచి ఆ చివరి బెంచీలో నుంచి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే నాకు ధైర్యం లేదండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అన్నయ్యతో మాట్లాడాలన్న ధైర్యం లేదు. కానీ దైవజనులు కానీ మమ్మల్ని ఏమన్నారు కానీ నాకు అది వాళ్ళ భయం అండి. వాళ్ళంటే దైవజనులు అంటే ప్రేమను కాడ భయం ఉంటుంది అంటారు కదా, అదే అనుకుంటాను నేను ఈ రోజుకి కూడా. అక్కడ చివరి బెంచ్ నుంచి వచ్చి చెప్పడానికి ధైర్యం లేదు. సరే అలాగనే వెళ్ళిపోతున్నాను. వచ్చాను హ్యాపీగా. మళ్ళీ ఒక 6-7 నెలల తర్వాత హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా ఫ్యామిలీ అనేది కరెక్ట్గా అయిపోయిందండి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే నేను ఇలా ఈ సందర్భం జరిగేలకు ఒక 3 ఇయర్స్ జరిగిందండి. ఈ 3 ఇయర్స్ ఏం జరిగిందంటే ఈ కొంచెం ఇసుక వ్యాపారం చేస్తున్నాం కదా, ఈ వ్యాపారం అనేది కరెక్ట్గా నడిపించలేకపోయాను. కరెక్ట్గా అది ఏ విధంగా చేయాలని నడిపించలేదు. బండ్లు అయితే తిప్పుతున్నా కానీ 2 బండ్లు, కానీ అది ఏ విధంగా నడిపించేదని కరెక్ట్ ప్లేస్లో చేయలేకపోయాను, మెయింటెనెన్స్ చేయలేకపోయాను. అందువల్ల ఒక 10 లక్షలు అప్పు అయింది నాకు. 10 లక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడం జరిగింది, ఆ బండ్లు ఆగిపోవడం జరిగింది. కొంచెం భయంకరంగా ఇబ్బందులు పడిపోయాం. మళ్ళీ మనిషికి భారం అయింది ఏంటంటే అప్పు అయిపోయింది. ఫ్యామిలీ కరెక్ట్గా ఉందంటే అప్పు అయిపోయింది. అప్పు అయింది కదా, ఏం చేయాలి ప్రభు అని మళ్ళీ దేవుడి మీద ఆధారపడుతూ వస్తాను ఉన్నాను. ఆ రోజు నుంచి దేవుడిని మర్చిపోలేదు, ఆధారపడుతూ వస్తూనే ఉన్నాను. దేవుడు మళ్ళీ యథాప్రకారం నా 10 లక్షలు బాకీ తీర్చి దేవుడితో అప్పుల భారం తీర్చి ఉన్నాడు. అదేవిధంగా నేను ఇంకొక సమస్య ఏంటంటే నాకు కొంచెం పొలం ఉందండి. అది పొలం ఏంటంటే ఏం జరిగిందంటే ఆ పొలము మా చెల్లి వాళ్ళు 3 ఉన్నారు, 2 అక్కాయిలు 1 చెల్లి ఉన్నారు, నేను నా 3వ వాడిని. ఆ చెల్లి కోర్టు కేసు ఉన్నది, మాకు ఆడపిల్ల ఆస్తి వస్తుందని. కానీ వారికి ఇవ్వాల్సిన మొత్తం అమ్మ నాన్న ఇచ్చి ఉన్నారు. కానీ ఆ ప్రాబ్లంలో చాలా నలిగి ఉన్నానండి. ఇట్లా చూస్తే భారంగా బాకీ ఉంది, ఇటు చూస్తే కొంచెం అప్ అండ్ డౌన్ పరిస్థితుల్లో ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం బాగా ఉంది. కానీ నేను నలుగుతూ వచ్చి ఉన్నాను. అప్పుడు ఆ సమయంలో అటువంటి సమయంలో కూడా నా యేసయ్య నన్ను ఎప్పుడు చెయ్యడం లేదండి. నేను భయంకరంగా మీ అందరికీ చెబుతున్నాను, యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను రాత్రి దర్శనంలో నేను ఏదైతే ఏ పరిస్థితుల్లో అయితే నేను వచ్చి ఉన్నానో నాకు అదే పరిస్థితి మొత్తం కళ్ళ రూపంగా దేవుడు చూపించి ఉన్నాడండి. తెపించి చివరికి వెస్లీ అని అన్న మాట్లాడి ఉన్నాడు, ప్రభువా నీ చిత్తమా, ఇది నీ చిత్తం అని అనుకున్నాను. ఇటువంటి వినాయక చవితి కాదు, ఇలాంటి 100 సంవత్సరాలు వచ్చిన 100 బొమ్మలు పెట్టినా కూడా నేను మనసులో ఆ గిల్టీ ఫీలింగ్ పెట్టుకోను. ప్రభువా నేను సత్యమైందేమో నేను నమ్ముకున్నాను కదా అని ఈరోజు నేను సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను. అదే నేను సాక్ష్యం, చిన్న సాక్ష్యం. ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఇతను యాదవ కుటుంబంలో నుంచి రక్షించబడి ఇక్కడే బాప్తిజం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం, గట్టి కొట్టండి. అతడు ఎంత నమ్మకంగా ఉంటాడంటే
10 లక్షల అప్పు తీరిపోయింది అన్నాడు కదా. ప్రతిసారి తనకొచ్చిన ప్రతి లాభంలో నుండి దేవుడికి కానుకీయకుండా అతను వెళ్ళలా. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గారికి వందనాలు. ఆమెన్. దేవుడి బిడ్డలకు వందనాలు. 20 సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యం సరిలేదు. ఆ రక్తం అంతా బయటకు వచ్చేసింది, మొత్తం ముద్దయిపోయాను అన్నమాట. 7 నెలల నుంచి ఈడికి వస్తున్నా. రాత్రి నిన్న బేస్తారం నుంచి ఎక్కువైంది, అది వరకు కొద్దిగా తగ్గుతుంది. రాత్రి ఎక్కువైపోయింది, ఎక్కువై 4 రోజులు పడేసింది. నేను సాక్ష్యం చెప్పలేదేమో, అందుకని ఎక్కువ అవుతుంది. రేపు వచ్చి అవుతా తండ్రి అంటే అన్నీ తగ్గినాక నా తండ్రి బాగా చేసినాడని చెబుదాం అనుకున్నా. ఇట్లా బాధపడుతున్నాం కాబట్టి మొత్తం తిమ్మిర్లు పడిపోయారు. రేపు సాక్ష్యం చెబుతా తండ్రి అంటే. ఏ ఊరు మీదమ్మా? కుర్చోడు. కుర్చేడు నుంచి వస్తున్నారు. దేవుని బిడ్డగా సాక్ష్యము చెప్పేదానికి ఆ బిడ్డ నిలబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ అమ్మకు, పాస్టర్ అయ్యకు వందనాలు. మా మనవరాళ్ళకి ఇద్దరికి జ్వరాలు తగిలి రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారు. ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మళ్ళీ దేవుడి చిత్తం అయితే తగ్గిత్తల్లమ్మ, నేను మంగళవారం పోయి సాక్ష్యం చెబుతాయి. 3 వారాలు, 2 వారాలు వచ్చినా వారం రాలే. దేవుడి మందిరంలో ఈ వారం బోన్లమ్మ, ఈ తీపారం పోయి నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. మళ్ళీ వాళ్ళ అత్తకు కానీ రక్త కణాలు తగ్గి నడుజాంకల్లా గుంటూరు దేశపాలెం, వాళ్ళ ఆయన హైదరాబాద్లో ఉండడు. ఆ అమ్మాయి పిల్లలకు జ్వరాలు ఇద్దరికి, వాళ్ళ అత్తకు కానీ రక్త కణాలు తగ్గిపోయి అమ్మని తీసపోయి ఇప్పుడు అంబులెన్స్ మాట్లాడతాను, తీసపమ్మ ఏదన్నా పేవలం అయితే మాకు వస్తుంది అని అన్నారు. సరేలని మళ్ళీ దేవుడి చిత్తం అమ్మ నేను ప్రార్థన చేస్తాను, అన్నీ వినకొండలోనే చేర్చమ్మా అని ప్రార్థన చేసుకున్నా. ఆమెకు రక్త కణాలు అమ్మటి డాక్టర్ పట్టుకొని డాక్టరు ఫోన్ చేసి బాటిల్లో ఎన్ని ఎక్కించి రక్త కణాలు పెరిగేటట్టు చేసి మనవరాలకు కానీ జ్వరం తగ్గిపోయింది, బాగుండదు. నాకు కానీ గొంతంతా నచ్చి అన్నం తినకుండా వాపుగా ఉంది, పేరెంట్లో వీళ్ళు పూసుకున్నా తగ్గిపోయింది, బాగుండదు. ఏ ఊరు మీది? కుర్చాడు. ప్రేయర్లు రాసుకున్న మొత్తం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా ఒకసారి చప్పట్లు.